ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधेर्यस्तम् अहं प्रपद्ये। नमो विष्णुपादाय गौरप्रेष्ठाय भूतले श्रीमते भक्तिप्रपन्नतीर्थगोस्वामी नामिने श्रीरूपानुगसारस्वत श्रीधरनगता सन्निहितं त्वां नवद्वीपधाम सेवानिष्टं दिव्यसद्गुणान् भूषितं पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। అయితే నిన్న మనం రామును లక్ష్మణుల మధ్యన జరిగినటువంటి సంభాషణ గురించి, దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలని, ముఖ్యంగా హక్కు అంటే ఏంటి? విధి అంటే ఏంటి? కర్తవ్యం అంటే ఏంటి? అంటే బాధ్యతని. ఈ విషయాల్ని మనం సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కూడా ఆ ధోరణిలోనే మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. మన జీవితంలోని ఏం జరుగుతుందో, అంటే ఒక కష్టం రావచ్చు, లేదంటే ఒక సంతోషమైనటువంటి సంఘటన జరగొచ్చు. మనకి దురదృష్టం కలగొచ్చు, లేదా అదృష్టం కలగొచ్చు. జీవితంలో ఏం జరుగుతుందో అది విధి. మన స్వేచ్ఛ ఎక్కడుంటదంటే, మన స్వేచ్ఛ మనకి జరిగినటువంటి విధి ప్రకారంగా జరుగుతుంది కదా! దానికి ఏ రకంగా మనం స్పందిస్తామో జీవితంలోని, అందులో మనకి స్వేచ్ఛ ఉంటది. మన జీవితంలో జరిగిన ప్రతీదీ కూడా విధి ప్రకారంగా జరుగుతుంది. కానీ, ఆ విధికి మనం ఏ రకంగా మనం స్పందిస్తామో అందులో ఉంటది మన స్వేచ్ఛ. మనం తెలివితేటలతో, వివేకంతోని సరిగా దానికి సంబంధించినట్టుగా స్పందించామనుకోండి, వచ్చినటువంటి ఫలితం మనకెప్పుడు కూడా బావుంటది. అదే మనం ఆహ్, దాని పట్ల మనం ఎదుర్కొనే తీరు తెలివి తక్కువతనంతోనో, క్రోధంతోనో, లేకపోతే మనకేంటి ఇంత అన్యాయం జరిగిపోయింది అన్నట్టుగా మనం ఆ రకంగా స్పందిస్తే, ఉన్న దురదృష్టంలో ఇంకా దురదృష్టం కలుగుతది మనకి. అయితే ఏ సమయమైనా మనం సంతోషమైనటువంటి సంఘటన కలిగినా మన జీవితంలోని, లేదా దురదృష్టమైనటువంటి సంఘటన కలిగినా, ఎప్పుడూ కూడా రాముని పాఠం ఏంటంటే, కర్తవ్యాన్ని పట్టుకొనే నిలబడు. ఏ పరిస్థితిలో అయినా సరే, నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానికి కర్తవ్యానికి సంబంధించినట్టుగా, అంటే బాధ్యత తీసుకునేటట్టుగా నీ నిర్ణయం ఉండాలి. అంటే నువ్వు బాధ్యత తీసుకునేటట్టుగా. అప్పుడు అంటే మన రామాయణం ద్వారా, రామాయణం ఏం చెప్తుందంటే, విధి వల్ల మనకేవైనా రావచ్చు. కానీ వాటిని మనం ఎలా ఎదుర్కోవాలో మాత్రం అది మన చేతిలో ఉంటది. మన జీవితం ఏ రకంగా నడవాలో మీరు మీరు స్పందించే విధానంలో ఉంటది. మీరు సంతోషంగా ఉంటారా? లేదా దుఃఖంతో ఎప్పుడు ఉంటారా? అనేది కేవలం మనకొచ్చినటువంటి సమస్యల ద్వారా కాదు. మనకు వచ్చినటువంటి సమస్యల పైన ఏ రకంగా మనం దాన్ని ఎదుర్కుంటాం, ఏ రకంగా మనం స్పందిస్తామో దానిపైన మన సంతృప్తి, సంతోషం అనేది ఆధారపడి ఉంటదనమాట. అంటే ఏ పరిస్థితిలో అయినా సరే మన బాధ్యతని మర్చిపోకూడదు. మర్చిపోకుండా నడిస్తే ఇప్పటి కాపోయినా ఎప్పటికైనా ఉత్తమమైనటువంటి స్థానానికి మనం చేరుకోగలమని రామాయణం చెప్తుంది. ఇక్కడ ఇప్పుడు రోజుల్లోని చాలామంది ఆహ్, అంటే ఎవరైనా కానీ యంగ్‌స్టర్స్ అయినా అవ్వచ్చు, మనమైనా అవ్వచ్చు. ఈ కర్తవ్యం అనే పదానికి సరైన వాళ్ళకి స్పష్టంగా అర్థం అవ్వదు. అంటే చాలామంది దాన్ని, అంటే మీ డ్యూటీని మీరు చెయ్యాలి కదా! అంటే అది దాన్ని చాలా భారంగా చూస్తున్నారు. అంటే ఏదో చెయ్యాలి కదా! తప్పదు కదా! అని చేయడాన్ని డ్యూటీ అనుకుంటున్నారు. లేదా ఎవరికైనా ఓకే. నువ్వు నువ్వు ఒక కొడుకుగా, ఒక కూతురుగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి కదా! నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి కదా! ఒక భర్తగా నువ్వు డ్యూటీ నువ్వు చేయాలి కదా! ఏదో చెయ్యు అంతే సర్దుకుపో అని అంటారు. కానీ కర్తవ్యం అనేది సర్దుకుపోయేది కాదు.
కర్తవ్యం అనేది భారం కింద చూసినట్టయితే మీరు దాన్ని బాధ్యతగా స్వీకరించలేదని అర్థం. ఏదో చెయ్యాలని చేస్తే అది మీరు కర్తవ్యాన్ని నెరవేర్చినట్టు కాదనమాట. భక్తి సాంప్రదాయంలోని కర్తవ్యం అనే దానికి అర్థం ఏంటంటే, ముఖ్యంగా సంస్కృతంలోని ఈ ధర్మం అని అర్థం. అంటే మన బాధ్యత, ధర్మం కింద ఎప్పుడైనా ధర్మం పాటించేవాడు వాడికి ఆ ధర్మమే వాడిని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటది. ఎట్ ఎంతటి గొప్ప కష్టమైన సమయంలో అయినా కూడా వాడు చేసిన ఆహ్, వాడు పాటించినటువంటి ధర్మం ఒకప్పుడు పాటించినటువంటి ధర్మం అదే వాడికి కాపాడుతుందనమాట. ధర్మం అంటే మనలోని ఆహ్, ధర్మం అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, మనలో ఉన్నటువంటి బుద్ధి బలాన్ని ఆహ్, ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళటం. ధర్మం ప్రకారంగా ప్రవర్తిస్తే మనలోని ఉత్తమమైనటువంటి లక్షణాలు కలుగుతాయి. ఉత్తమమైన లక్షణాలంటే ఏంటి? దైవీ దైవీకరమైనటువంటివి, ఆధ్యాత్మిక ఆహ్, ఆహ్, భావన కలగటం వంటిది, ఇలాంటివన్నీ కూడా మన హృదయంలోని వెలుగు చూస్తుందనమాట. అంటే మన హృదయంలోంచి బయటకొస్తూ ఉంటాయి ఇవన్నీ కూడాన. అందుకే ఇక్కడ కర్తవ్యం అంటే బయట నుంచి వచ్చిన భారాన్ని మౌనంగా మోసుకెళ్ళడం కాదు. భక్తి శాస్త్రాలు ఏ రకంగా మనకి దారి చూపిస్తాదో, భక్తి శాస్త్రాల్లోని ఏ రకంగా మీ మిమ్మల్ని స్పందించమంటాదో మీకొచ్చినటువంటి సంఘటనకి, ఆ భక్తి శాస్త్రాలు అంటే రామాయణం చదివినట్టయితే మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారనమాట. అంటే మనకెప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నీకు నచ్చినట్టుగా నువ్వు చెయ్యొద్దు. నువ్వు అనుకుంది కరెక్ట్ అనుకోవద్దు. లేదా నీ పక్కవాడు చెప్పాడు కదా! ఓ 10 మంది చెప్పారు కదా! ఇదే కరెక్ట్ అనుకోవద్దు. రామాయణంలో ఎలా ఉన్నాదో రామాయణాన్ని సరిగా అర్థం చేసుకొని, రామాయణమే ఒక మార్గదర్శకత్వంతో చూసి దాని ప్రకారంగా మీరు నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రతి సంఘటన కూడా రామాయణంలో అన్నీ కవర్ అయ్యి ఉంటాయన్నమాట. ఇలాంటి పరిస్థితొస్తే రాముడు ఏం చేస్తారు? ఇదే మీరు ఆలోచించాలి. ఏమైనా మీకు పరిస్థితి కలిగితే, ఈ విషయంలో రాముడు ఏం చేశారు అన్నది మీకు గుర్తు రావాలి. అప్పుడు ఆ రకంగా మీరు నిర్ణయం తీసుకోవాలి మీ మీ జీవితంలో. ఇది చెప్పినంత సులువు కాదు. ప్రతిరోజు కూడా మీరు ఈ రామాయణాన్ని చదవాలి. ప్రతిరోజు కూడా రాముడిని సరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రామావతారం ఇక్కడికి వచ్చిందే అందుకు మనల్ని ఉద్ధరించడం కోసం, మనకి ఎన్నో పాఠాలు నేర్పడం కోసం. ఈ రకంగా మన బుద్ధిని ఉపయోగించి, వివేకాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవడం అంటే, రామాయణం చెప్పినటువంటి పాఠం ద్వారా నిర్ణయాలు తీసుకోవడం. అంతేకాని నీకు నచ్చినట్టుగా నీ ఒపీనియన్‌తో కాదు ఇక్కడ. రాముడు రాజ్యానికి తన రాజ్యం మీద పూర్తి హక్కున్నది కదా! కానీ ఏం చేశారు? ఆయనకున్నటువంటి హక్కుని ఎంచుకున్నారా? లేదా ఒక కుమారుడిగా తన బాధ్యతను తండ్రి దగ్గర ఆయన నెరవేర్చారా? ఆయన తండ్రి గారి మాటనే తీసుకొని, ఆ బాధ్యత కింద తీసుకొని దాన్ని నెరవేర్చారు. ఇదే మనకొక గొప్ప పాఠం. హ్మ్. ఏదే మనకి హక్కయినంత మాత్రాన దాన్ని కోరుకోవడం సరైనది కాదు. సరైన మనస్తత్వం కాదనమాట. ఆ దృష్టికోణం మంచిది కాదు. దాన్ని మనం మానుకోవాలి. హక్కుల గురించి ఆలోచించేటప్పుడు మన బాధ్యతలేంటో కూడా ఆలోచించాలి. ముందు అది ఆలోచించాలి మన బాధ్యత. ఇప్పుడు తల్లిదండ్రులున్నారు. వాళ్ళు కష్టపడి బాగా సంపాదించారు. ఆస్తులు ఇక్కడ, అక్కడ పెట్టారు. మరి తల్లిదండ్రుల వాళ్ళ పిల్లలకి పూర్తి హక్కుంటది. వాళ్ళ తదనంతరమో ఉన్నప్పుడో ఏదైతేనేమి, వాళ్ళ పిల్లలకే పూర్తి హక్కు ఉంటది. వాళ్ళ ఆస్తి మీద. కదా! అటువంటి పిల్లలు ఎలాగో వాళ్ళ ఆస్తి నాదే కదా! అని ఆలోచించకూడదు. మా తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఎంత తీసుకున్నానో అది ముఖ్యం. అది ఆలోచించాలి. వాళ్ళు తల్లిదండ్రులని చూసుకున్నా, చూసుకోకపోయినా ఆటోమేటిక్‌గా వాళ్ళ ఆస్తి వాళ్ళకే దక్కుతుంది. వాళ్ళకే చెందుతది గదా! ఆటోమేటిక్‌గా. వాళ్ళు రాయకుండా వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, మరి లీగల్‌గా కూడా అది వాళ్ళ పిల్లలకే చెందుతది. మరి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులని బాగా చూసుకున్నారా? చూసుకుంటే ఏంటి? చూసుకోపోతే ఏంటి? దాన్ని హక్కంటారనమాట. అంటే రైట్స్.
మా తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి మాకు రావాలి. అది రైట్స్. అంటే ఇప్పుడు అందరూ దాని గురించే గొడవాడుకుంటున్నారు. అంతేకాని నేను మా తల్లిదండ్రులకి ఏమి బాధ్యత పడ్డాను? వాళ్ళ కష్టాన్ని ఏం తీసుకున్నాను? వాళ్ళ వాళ్ళకి అవసరమైనప్పుడు నేను వాళ్ళ పక్కనున్నానా? ఆహ్, వాళ్ళకి సహాయం చేశానా? ఆహ్, ఇలాంటివన్నీ కూడా మ మీరు ఆహ్, ఎవరైనా కానీ, ఎవ్వరైనా కానీ ఆలోచించాలి. మనం ఆలోచించాలి. మన పిల్లలకి కూడా ఇదే చెప్పాలి. కొంతమంది ఆహ్, వాళ్ళ తల్లిదండ్రులకి అన్నీ అఫోర్డ్ చేయలేకపోవచ్చు. హ్మ్. అంటే ఇవన్నీ కూడా జరిగినవే. కాలేజీల్లో నేను కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను. ఆ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి అక్కడున్నటువంటి టీచర్లు నాతో చాలా సేపు మాటాడతారు. ఒక్కొక్కసారి క్లాస్ 45 నిమిషాలైతే, ఆ టీచర్లు, ప్రిన్సిపల్లు మాట్లాడేది 2 గంటలు మాటాడతారు. ఇంకా విషయాలేవో తెలుసుకోవడానికి, ఏం చేస్తే పిల్లలు భవిష్యత్తు బావుంటది. టీచర్లంటారు, "పిల్లల్ని కాదు సార్ సరిదిద్దాల్సింది ఆహ్, తల్లిదండ్రులను సరిదిద్దాల." తల్లిదండ్రులంటారు, "సార్ టీచర్లు సరిగ్గా లేరంటారు." అంటే ఒక్కొక్కరు దృష్టికోణం ఒక్కొక్క రకంగా ఉంటది. నేనున్నప్పుడు అప్పుడే మీటింగ్ అవుతుందనమాట పక్కనే. వాళ్ళ పిల్లాడు వాళ్ళ అమ్మా, నాన్న అంత డబ్బున్న వాళ్ళు కాదు. కానీ నాకు నాకు కావాల్సినటువంటి ఆ బైక్ కొంటేనే అంటే స్కూటరు. ఆ! ఆ మోటర్ స ఆ మోటార్ బైక్ కొంటేనే నేను కాలేజీకి వెళ్తాను. అడిగే హక్కున్నది. అంటే కాలేజీకెళ్తున్నాడు కాబట్టి వాడు వినోదం కోసం తల్లిదండ్రులు ఏర్పాటు చెయ్యొచ్చు. హక్కు. కానీ వాళ్ళకి అంత స్తోమతున్నదా? దానికోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడాల్సొస్తదో. సో, దాంట్లోని సంతోషం ఏమి రాదు. హ్మ్. ఇంద్రియాలు సంతృప్తి కలగొచ్చు కానీ, మనసుకి మాత్రం ఎప్పుడు సంతోషం కలగదు. నిజంగా నీకు కావాలంటే ఆ మోటార్ బైకు ఏమి ఇంకా వేరే ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేసి నువ్వే కొనుక్కోవచ్చు కదా! వాళ్ళని అంత పీడించుకొని కొనిపించుకునే దాంట్లోని ప్రేమెక్కడున్నది? అర్థం అర్థం చేసుకోలేనట్టే కదా! ఇంకా మీకు మంచి ఉదాహరణ ఇవ్వాలంటే ఆహ్, మా అన్నయ్య ఒకరుంటారు చెన్నైలోని. ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారు. అంటే 25 సంవత్సరాల కిందట ఒకసారి నేను హైదరాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఆయన కలిసారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. బాగా తెలిసినాయనే. ఆయన కాలేజీకి వచ్చిన సమయానికి ఆహ్, చదువుకోవడానికి ఫీజు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళ ఇంట్లోని. అయితే మా తల్లిదండ్రులు నన్ను సరిగ్గా చూసుకోలేదు. మా తల్లిదండ్రులు నన్ను చదివించలేకపోతున్నారు. అందుకే నేను చదువుకోలేకపోతున్నానని అన్న మాట ఎప్పుడు అనలేదాయన. ఆయన ఆన్ అంతటి సమయంలో కూడా ఆయన ఎలాగైనా చదువుకోవాలి. అంటే దృఢ సంకల్పం ఉన్నది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ట్యూషన్‌లు చెప్పి, ఆ ట్యూషన్‌ల ద్వారా ఆయన కావాల్సినటువంటి కొంత మాత్రం ధనాన్ని సంపాదించి, ఇంజినీరింగ్ చేయలేకపోయినా సరే, డిప్లొమాలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ఆటోకాడ్ నేర్చుకొని ఆహ్, ఎలాగో ఒకలాగా ఇంట్లోని ఒప్పించి, అక్కడ విశాఖపట్నం నుంచి మళ్ళీ బెంగుళూరుకి వెళ్లారు. చాలా తక్కువ జీతం. చాలా అంటే ఎవ్వరు కూడా అంత కష్టపడవలసిన అవసరం లేదు. మన ఇంటి దగ్గర బానే ఉంటది కదా! తినడానికైనా ఉంటది కదా! అన్నీ చూసుకోవడానికి బావుంటది కదా! ఏదో చేసుకుందాం అని అనుకోలేదు. దృఢ సంకల్పం. మా తల్లిదండ్రులు నన్ను చదివించలేదని ఎప్పుడూ ఆయన కుమిలిపోలేదు, బాధపడలేదు. అదేం కంప్లెయింట్ చేయలేదు. ఇప్పుడు నేను చదువుకోవాలంటే ఏం చెయ్యాలనే బాధ్యత ఆయన తీసుకున్నారు. తల్లి త త తండ్రికి కుదరలేదు. ఏదో కారణం చేత ఆయన తీసుకొని ఆ ట్యూషన్‌లు చెప్పి సంపాయించుకొని దాంతోని డిప్లొమాలోని ఇంజినీరింగ్ చేసి ఆయన చాలా దేశాలు తిరిగారు. చాలా దేశాలు తిరిగి అంటే ఎప్పుడు కూడా అప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి ఒకసారి నన్ను కలిసినప్పుడు ఆయన డైరీ ఒకసారి నేను చూసాను. అంటే పర్మిషన్‌తోని. పర్మిషన్ లేకుండా కాదు. అందులో ఆయన రాసుకున్నవన్నీ కూడా నా తండ్రి గారికి ఏం చెయ్యాలి? తల్లికి ఏం చెయ్యాలి? ఇంటి బాధ్యతను ఎలా తీసుకోవాలి? అక్కకి ఏమివ్వాలి? ఆహ్, అమ్మ కోసం ఏం చేయించాలి? ఇది ఆయన గోల్స్. అంటే ఇది బాధ్యతనమాట. అంతేకాని నన్ను సరిగ్గా చూసుకోలేదు, నాకేం చేయలేదని ఏడవలేదు. హక్కు అడగొచ్చు. కానీ అడగలేదే. బాధ్యత తీసుకున్నారనమాట. నేనేం చేయగలుగుతానో ఇతరులకి, నా తల్లిదండ్రులకి. ఇలాగ ఆలోచించిన వాళ్ళకి కష్టాలతో పనే ఉన్నది.
ఎన్ని కష్టాలొచ్చినా కూడా దాన్ని స్వీకరిస్తారు. విధి ఎలా రాసిపెట్టున్నా సరే, ముందు దాన్ని స్వీకరించి, ఆ బాధ్యతను తీసుకొని, దాని నుంచి ఎలాగైనా బయటపడతారు. ఇలాంటి వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ కూడా భగవంతుడు ఏమీ తక్కువ చేయరు. ఏది కూడా తక్కువ చేయరు. ఒకాళ తక్కువయిందా, వాళ్ళలోనే శక్తుంది ఆల్రెడీ. అందులోంచి బయటికి ఎలా రావాలి? మళ్ళీ ఒకసారి ఆహ్, ఏ రకంగా దాన్ని ఆహ్, సాల్వ్ చేసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఈ రకంగా ఈ బాధ్యత తీసుకునేవాడికి ఎప్పుడూ కూడా ఎటువంటి ఆటంకాలుండవు. ఆటంకాలుండవంటే వస్తాయి. కానీ ఎక్కువ కాలం నిలవలేవు వాళ్ళ ఎదురుగుండాన. మరి మిగతా వాళ్ళెప్పుడూ కూడా విధిని నన్ను చదివించలేదు, నేను చదువుకోలేదు, నన్ను రికమెండ్ చేయలేదు, నాకందుకే ఉద్యోగం రాలేదు. ఆహ్, ఇలాగా అనుకుంటూ ఉంటే వాడెప్పుడు కూడా బయటికి రాడనమాట. ఈ రోజుల్లో సమాజం ఎక్కువగా హక్కుల గురించి మాటాడుతుంది. మన పిల్లలు కూడా చూడండి, "ఆ మాత్రం ఎళ్ళమా కాలేజీ పిల్లలమి? ఆ మాత్రం మేము ఉండకూడదా? మాకు ఈ మాత్రం పాకెట్ మనీ ఇవ్వరా?" ఆహ్, అనే మాకు 18 సంవత్సరాలొచ్చాయి గదా! హక్కు. కానీ బాధ్యత గురించి మాత్రం చాలా తక్కువ మాటాడతారు. ఇంట్లో బాధ్యత ఏమైనా తీసుకున్నావా? హుహు. ఏం లేదు. ఇంటికి రావడం, తినడం, నచ్చితే చదవడం, ఆ మొబైలో, గ్యాడ్జెట్టో పట్టుకోవడం, కాలేజీకెళ్ళడం, ఎంజాయ్ చేయడం, తిరగటం, రావటం. అంటే అందరూ కాదు. కొంతమంది మంచివాళ్ళుంటారు. అంటే కాలేజీకెళ్ళి సరదాగా ఉండకూడదని కాదు. ఉండొచ్చు. కాలేజీకి ముఖ్యంగా ఎందుకెళ్తున్నాం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు కదా! చదువు కోసం. చదువుకోవడం కోసం. అంతేకాని కాలేజీకెళ్ళి వాడి కోసం, వీడి కోసం మాట్లాడి, మేనేజ్‌మెంట్ కోసం మాట్లాడి, టీచర్ల కోసం మాట్లాడి, ప్రిన్సిపల్ కోసం మాట్లాడి నీకేమొస్తది? ఏమీ రాదు. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా నీ ఫోకస్, నీ దృష్టంతా కూడా ఆ చదువు పైన పెడితే నీ దృష్టంతా కూడా తల్లిదండ్రులు ఎంత కష్టపడి సౌకర్యాన్ని నీకు కలిగిస్తున్నారు కదా! నీకు కావాల్సిన బండిస్తారు, బస్సు ఏదో కుదురుస్తారు. నువ్వు చదువుకోవడానికి మంచి కాలేజీలో సీట్ రావడం కోసం ప్రయత్నం చేస్తారు. మరి ఫీజు కట్టలేకపోయినా అప్పో సప్పో చేసిన వాళ్ళు ఎక్కువ మందున్నారు కదా! మరి ఆ విషయాలెందుకు మీకు గుర్తురావు? అనేది ఈ ఇప్పుడు అందరూ కూడా అర్థం జేసుకోవాలి. అంటే చిన్నవాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడానా. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు లేదా ఏదైనా సమస్య వచ్చేటప్పుడు దీని నుంచి నేను ఏ బాధ్యత తీసుకోగలుగుతాను? అంతేకాని గొడవకు దిగిపోవడం కాదు. అందుకే ఈ రోజుల్లోని ఈ పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టంగా మారింది. అంటే ఆహ్, పిల్లలు నాకిది కావాలి అంతే. అదే భావంతో ఉంటారు. నాకు కావాల్సిందే, నాకు రావాల్సిందే. అంతేకాని అది కావాలంటే వాళ్ళు ఏం చెయ్యాలో అన్న భావనతో ఉండరు. ఇంకా ఎంత కష్టపడాలి? ఇంకా ఏ పని చెయ్యొచ్చు? ఇంకా ఏ బాధ్యత తీసుకోవచ్చు అనే భావనతో మాత్రం ఉండట్లేదనమాట. ఎప్పుడూ కూడా నా కోసం వీళ్ళేం చేశారు? నన్ను సరిగా చూసుకోలేదు. లేతే వాళ్ళ ఇంటికెళ్ళాం. నన్ను సరిగా పట్టించుకోలేదు. లేదా నా తల్లిదండ్రులు నాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇవ్వలేదు. ఇంకా ఎంతకాలం మాట్లాడతాం? ఆపేయాలి. నేను నా తల్లిదండ్రుల కోసం ఏం చేస్తున్నాను? నా అక్క కోసం ఏం చేశాను? నా అత్త, పిన్నుల కోసం నేనేం చేశాను? నా అన్నదమ్ముల కోసం నేనేం చేశానో అన్న దాని కింద మార్చుకోవాలి. ఆహ్, మనల్ని మనం అడగాలి. నేను వాళ్ళకి ఏం చేశాను అని. అంటే హక్కుల నుంచి బాధ్యతల వైపు మన దృష్టిని మళ్లించాలి అని రామాయణం మనకు చెప్తుంది. రాముడు డైరెక్ట్‌గా చెప్తున్నారనమాట. ఇలాంటి ఆలోచన మనకు కలగాలంటే అది కేవలం ఆధ్యాత్మిక దృష్టి ఉన్నప్పుడు. ఆధ్యాత్మిక దృష్టి మీకు కలగాలంటే రామాయణం చదవాలి. రామాయణం తెలుసుకోవాలి. రాముడిని సరిగా మీరు పఠించాలి. జీవితాన్ని ఒకే అంటే రాముడు ఇంకొకటి ఏం చెప్తున్నారు? మనం భగవద్గీతలో ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆహ్, మనం ఒక జన్మతోనే మన జీవితం ముగిసిపోద్దని అనుకోకండి. ఎందుకంటే మనం ఈ శరీరాలం కాదు. ఆత్మలం అన్న విషయాన్ని మనం ఇంతకుముందు అర్థం చేసుకున్నాం కదా! భగవద్గీత క్లాసెస్ చెప్పుకునేటప్పుడు. అంటే మన ప్రయాణం ఈ ఒక్క జీవిత ప్రయాణం కాదు. అనేక జన్మల ప్రయాణంగా చూసినప్పుడు, అప్పుడు మన బాధ్యత, మన కర్తవ్యం ఆహ్, ఏమైతే మనం నెరవేరుస్తామో, ఇప్పుడు కాకపోయినా, ఈ జన్మలో కాపోయినా ఖచ్చితంగా దాని ఫలితం
ఒక మంచి రూపంలోనే మనకి వస్తది. ఇది మీరు నమ్మాలి. ఇది నేను చెప్తున్నది కాదు. రాముడు చెప్తున్నది. అందుకోసమే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉన్నా, ఇప్పుడు మీ పరిస్థితి అనుకూలంగా ఉన్నా, లేకపోయినా మీ కర్తవ్యాన్ని మీరు పాటించాలి. మీ బాధ్యతని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కంటిన్యూ చేయాలి. మనకు సమస్యలు ఎదురైనప్పుడు వాటిని, వాటిని ఏ రకంగా చూస్తాం అనేదే ముఖ్యం. ఉదాహరణకి ఒక గ్లాసులోని సగం నీళ్ళు నింపి గ్లాస్‌లో ఆ టేబుల్ మీద పెట్టి ఒకరినడిగాననుకోండి, "నీకేం కనిపిస్తుందంటే?" సగం గ్లాస్ ఖాళీగా ఉందంటాడు. ఇంకొకడు సగం గ్లాసు నీటితో నిండి అంటాడు. 2 నిజమే కదా! కానీ చూసే దృష్టికోణం వేరుగా ఉన్నది. ఒకడు అందులో ఉన్నటువంటి పదార్థాన్ని గుర్తించాడు. కనీసం సగం గ్లాసైనా నీళ్ళున్నాయి కదా! ఎంతో కొంత దాహాన్ని, దప్పికని తీరుస్తుంది కదా! ఇంకోడేం చూసాడు? సగం గ్లాస్ ఖాళీగా ఉండడాన్ని చూసాడనమాట. 2 నిజమే. కానీ దృష్టికోణం వేరేగా ఉన్నది. ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఇలాంటి దృష్టిని కల్పిస్తది. ప్రతి దాంటిలో కూడా మంచిని చూడగలిగేదాన్ని చూసేటట్టుగా ఈ రాముడు మనకి తన జీవితం ద్వారా చూపిస్తున్నారు. వనవాసం లాంటి శిక్ష వచ్చినప్పుడు కూడా రాముడు దాన్ని బాధగా చూడలేదు. మనకేమైనా చిన్న నొప్పి కలిగిందనుకోండి, చిన్నది ఏమనంటే మనం పడలేం. ఆహ్, చాలా రాద్ధాంతం చేస్తాము. ఒక 10 మందికి ఫోన్ కాల్ చేసేసి ఎంత అన్యాయం జరిగిపోయిందో వాళ్ళకి లేపోతే ఇంకొకరి మీద కోపం వచ్చేటట్టుగా, లేకపోతే ఇంకొకళ్ళు చెడువారు అని నిరూపించడంలోనే మనం అంతా కూడా బిజీ అయిపోతూ ఉంటాం కదా! దాన్నంతటిని వదిలిపెట్టాలి. రాముడు ఏ విధంగా చూసారు? తండ్రి మాట నిలబెట్టిన సంతృప్తి అతనికుంది. అంతేకాని సొంత తండ్రయ్యి ఉండి కూడా, అన్నీ తెలిసి కూడా, నేనే రాజునని నిన్న చెప్పి ఈరోజు చెయ్యకపోవడం ఎంత తప్పు? అసలు నా తండ్రేనా? అని అలాగా ఆలోచించలేదే. ఇప్పుడు కూడా తండ్రికి ఎలా సంతృప్తి కలిగించాలో ఆయన ఆలోచించి తండ్రి మాట నిలబడి పెట్టారన్నమాట. ఆహ్, అలాగని ఆహ్, కైకి ఆహ్, త తమ్ముడు భరతుడు. భరతుడిని స్వయంగా నా కుమారుడిగా ఆయన భావించి తమ్ముడిని కూడా నా కుమారులాంటి వాడు భరతుడు. ఆయనకి రాజ్యాభిషేకం జరిగేలా చేసినట్టుగా ఆయన మాటాడారు. అది ఆయనకి చాలా ఆనందాన్ని కలిగించింది. బయటికి నవ్వుతూ లోపటొచ్చి కుమిలిపోతూ లేరు రాముడు. ఆయన బయట ఒకలాగా, లోపట ఒకలాగా ఉండరు. ఆయన మనసు ఎలా ఉంటాదో, ఆయన ఆత్మ ఎలాగుంటాదో బయటికి వ్యక్తపరచడం కూడా దాని నుంచే వస్తది. మనం చాలా కపటంగా ఉంటాం. బయటికి నవ్వుతూ ఉంటాం కానీ, లోపట చాలా నడుస్తూ ఉంటాయి మన మనసులో కదా! మనకి నచ్చని వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా ఎదురైతే బయటికి బాగున్నారా అని అడుగుతారు. లోపట మాత్రం నువ్వు ఇంకా బాగానే ఉన్నావా? అన్నట్టుగా అనిపిస్తూ ఉంటదనమాట. త కైకేయిని సొంత తల్లిగా భరతుడికి రాజ్యాన్నిచ్చినట్టయితే ఆమె కూడా సంతోషంగా ఉంటది కదా! ఒక కొడుకుగా నేను ఆమెకు సంతృప్తి ఈ రకంగా ఇవ్వగలుగుతాను కదా! అని ఆలోచించారు. అంతేకాదు ప్రతి దాంటిలోని మంచిని వెతకగలిగేవాడు రాముడు. మనం కూడా దాన్ని అలవాటు చేసుకోమని చెప్తున్నది రాముడు. అడవిలోని ఎన్ని కష్టాలు పడాలిరా బాబు! అని ఆలోచించట్లేదు రాముడు. అడవిలో మహర్షుల సాంగత్యం ద్వారా అతని ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుపడతది కదా! ఒక గొప్ప అవకాశం మహర్షులతోని కలిసి భగవంతుని గురించి బాగా తెలుసుకోవచ్చు కదా! అని ఆలోచిస్తున్నారనమాట. సాధారణంగా ఇలాంటి అవకాశం ఎవరికీ త్వరగా రాదు కదా జీవితంలోని అని రాముడు ఆలోచిస్తున్నారు. అంటే చిన్న వయసులోనే మహర్షుల దగ్గర ఆ సాధన గురించి ఆహ్, స అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి అని ఆయన చాలా సంతోషపడుతున్నారనమాట. అంతేకాని ఎక్కడుండాలిరా బాబు! ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి రాజభోగాల్ని విడిచిపెట్టి అని ఆయన ఆలోచించట్లేదు. మరి మనకు ఆ రకంగా ఆలోచనొస్తదా? రాదు. రాదు కాబట్టే ఇంకా మనం సంతోషంగా లేము. ఆహ్, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ రాముడే చూపిస్తున్నారనమాట. ఆ కష్టాన్ని కూడా ఆయన చాలా గౌరవంతో, దృఢ నిశ్చయంతోని ఆహ్, ఆ వనవాసానికెళ్ళడానికి ఆయన స్వీకరించారనమాట. పరిస్థితి ఎలా ఎలా అయినా సరే దానికి ఆయన మలుచుకుంటారలాగా. అంటే అందులోంచి కూడా మంచి చేయడానికే ప్రయత్నం చేస్తారు. అది ప్రతి ఒక్కడికి కుదురుతుందని చూపించారు కూడా రాముడు.
అంటే రాముడికి ఎదురైన కష్టాలను ఆయన విధిగా స్వీకరించడా అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. అంతేకాదు, దాని నుంచి ఏ రకంగా ఆయన స్పందించారు వచ్చినటువంటి విషయంలోని. ఆహ్, మీరు సరిగా అర్థం చేసుకున్నారనుకోండి, రాముడు నిజంగా సాధారణమైనటువంటి మనిషి కాదు కదా! అంటే విధి అంటే డెస్టినీ. డెస్టినీ కదా! అసలు విధిని నడిపించే ప్రభువే రాముడు కదా! ఆయన ఏది కావాలంటే అది మార్చేయగలరు ఇప్పుడు. ఆయనకి కష్టాలేంటి చెప్పండి? హ్మ్. రాజ్యం రాజ్యం నడిపించాలనుకుంటే అందరి మనసుల్లో పరమాత్ముడి కిందున్నారు. ఏ ఆయన లోపటి నుంచి ఆయన డిక్టేట్ చేయలేరా? ఆయన మార్చుకోలేరా? కానీ ఆయనకది ఇష్టం లేదు. నీకు స్వతహాగా నీ యొక్క స్వేచ్ఛని, స్వేచ్ఛ అంటే నీ నిర్ణయాన్ని, నీ ఆలోచనా శక్తిని, నీ బుద్ధిని, నీ ఇష్టాన్ని ఆహ్, అన్నీ నీకు నువ్వు ఉపయోగించుకొని ఆ రకంగా భగవంతుడి మీద ప్రేమ చూపించాలని. హ్మ్. బలవంతంగా మా ఒకళ్ళని మలుచుకోవడంలోనే అందులో ప్రేమేముంటది? కాదు కదా! ఇప్పుడు మన ఆఫీస్‌కెళ్తున్నాము. కొంతమంది వాడి పని చేయాల్సిందే. బాస్ నచ్చకపోవచ్చు. కానీ తప్పదు కదా! బానిసలాగా చెయ్యాల్సిందే. ప్రేమతో చేసిన పని ఎంత బావుంటది. అందులో చాలా తియ్యదనం ఉంటది. మాధుర్యం ఉంటది. బానిసలాగా చేసిన పని చాలా చేదుగా ఉంటదనమాట. ఇవతల ఈ బానిస వాడికి సంతృప్తుండదు కదా! ఆ సేవనందించినందుకు. నా నా బాస్ ఎప్పుడు పోతాడురా బాబు! ఈడి నుంచి ఎప్పుడు తప్పించుకుంటాను? నాకెప్పుడు స్వతంత్రం కలుగుతదని వాడు ఆలోచిస్తుంటాడు. ఎప్పుడు తిట్టుకుంటూనే చేస్తూ ఉంటాడు. అలాగే బలవంతం పెట్టి సేవ చేయించుకునేవాడికి సంతృప్తి ఎక్కడుంటది? అందులో ప్రేముండదు కదా! ఆహా! కాబట్టి యువతల ఆహ్, బానిస ఎప్పుడూ కూడా ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాడు. మాస్టరు అంటే ఎవడైతే బలవంతంగా ఇవన్నీ చేయించుకుంటున్నాడో వాడికి కూడా సంతోషం ఉండదనమాట. ఆహ్, ఆ సంబంధంలో తీయదనం ఉండదు. అందుకే భగవంతునికి ఎవరు కూడా బలవంతంగా ఆయనకి నచ్చినట్టుగా మలుచుకొని నడిపించడం ఆయనకిష్టం లేదు. నీకు నీవుగా రాముడంటే ఎవరో తెలుసుకొని, రాముడి పైన రాముడి గురించి ఇంకా తెలుసుకొని, రాముడి మీద ప్రేమ పెంచుకొని, రాముడు చెప్తున్న పాఠాలన్నీ వింటూ, సీతారాములనెప్పుడూ కూడా వాళ్ళ పాద సేవలను గురించే మాటాడుకుంటూ, అలా ఉన్నప్పుడు రాముడికి నచ్చుతది. మనం కూడా ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే కేవలం మన ఆహ్, జీవితం మన భౌతిక జీవితాన్ని బాగుపరుచుకోవడానికి కాదు. అలాగే కేవలం మన సంబంధాల్ని సరిదిద్దుకోవడం కోసం కాదు రామాయణం మనం చెప్పుకునేది. ఇక్కడ ఉన్నప్పుడు రాముడే మన మనసులో ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు రాముడి గురించే చెప్పుకోవాలి. ఇక్కడున్నప్పుడు రాముడు చెప్పినవే మనం అన్వయం చేసుకోవాలి. దాన్ని పాటించాలి. మరి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాముడి దగ్గరికి చేరుకుంటాం అనమాట. అంతా మన ఆత్మ ఇంకా రాముడితోని నిండిపోవాలి మన గుండెలు. అప్పుడు ఆ రాముడి గుండెలోని మీరుంటారప్పుడు. అప్పుడు రాముడే స్వయంగా ఆయన పాదాల దగ్గరికి వచ్చేటట్టుగా ఆయనే నిర్ణయిస్తారు. ఆయనే మనలకి ఆశ్రయాన్ని కల్పిస్తారనమాట. ఆయన విధినే నడిపించగలరు. విధి ఆయనకి రావటం ఏంటి చెప్పండి? హ్మ్. ఆయన, ఆయన అవతరించినది ఆహ్, తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి రాముడు రాలేదు. ఒక మనిషికి ఒక ఆదర్శం అంటే ఒక ఎగ్జాంపుల్. ఒక జీవితంలోని ఎలా నడుచుకోవాలో చూపించడం కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం అక్కడ అయోధ్య లోకం నుంచి ఈ భూలోకానికి రాముడు మన కోసం వచ్చారు. ఆ! మన కోసం వచ్చినప్పుడు మనల్ని ఉద్ధరించడం కోసం, మన జీవితాల్ని బాగు చేయడం కోసం, మనకు సంతృప్తి కలిగించడం కోసం, మనం సంతోషంగా ఈ జీవితం అంతా గడపడానికి కావాల్సినటువంటి శిక్షణనివ్వడం కోసం ఆయనొచ్చినప్పుడు, ఆయన పట్ల ఎంత మనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. మనం చాలా బిజీ అయిపోతాం గదా! అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ముందు ఏం చెయ్యాలో అది తెలుసుకోండి. ఆ! హ్మ్. ఇది తెలుసుకుంటే కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో మనం తెలుసుకోగలుగుతాం. ఆ! అంతేకాని ఎప్పుడూ కూడా విధి మీద ఆధారపడొద్దు. నా బతుకిలాగుంది, నా రాత ఇలాగున్నది, నేనేం చేయలేకపోతున్నాను అని అనుకోవద్దు.
రామాయణం ద్వారా రాముడు ఏం చేశారు? అయ్యో! ఏంటి నాకు ఈ నిస్సహాయమైన నిస్సహాయమైనటువంటి పరిస్థితొచ్చింది. నాకెవరు కూడా ఆదుకోరా? నా పక్కన నిలబడి నా కోసం పోరాడరా? నేను మళ్ళీ పట్టాభిషేకం జరుపుకోకూడదా అని ఆలోచించలేదు. అస్సలు ఆలోచించలేదు. బాధ్యత తీసుకున్నారు. ఆహ్, ఆ కుటుంబంలో కలహాలు ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే, అందరూ కూడా సంతృప్తితో బతకాలంటే నేనేం చెయ్యాలి? హ్మ్. ఆయన త్యాగం కింద కూడా మనకనిపిస్తది రాముడు త్యాగం చేశారు ఇవన్నీ కూడా. కాదు. బాధ్యత తీసుకున్నారనమాట. బాధ్యత తీసుకోవడాన్ని త్యాగం అనరు. ఒక చిన్న పిల్లాడున్నాడు ఆహ్, తల్లికి తండ్రి బానే పడుకోవచ్చు. లేకపోతే బయటికి ఆ గదిలోంచెళ్లి పడుకోవచ్చు. కానీ తల్లి మాత్రం పిల్లల్ని రాత్రని లేదు, పగలని లేదు. వాళ్ళు ఏడుస్తుంటే ప్రతి నిమిషాన వాళ్ళకి రాత్రి తెలీదు, పగలు తెలీదు. పాపం ఆ పిల్లల్ని చిన్నప్పుడు ఆహ్, ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళ పక్కనే పడుకోబెట్టుకొని చిన్నది ఇబ్బందయినా ఎవరు చూసుకోగలరు? 24 అది త్యాగం అని అనుకోవద్దు. త్యాగం కాదది. బాధ్యత. బాధ్యత. ఏ రకంగా? ప్రేమతో బాధ్యతని స్వీకరించడం. హ్మ్. త్యాగం అని మీరు మాట అనుకోండక్కడ. అంటే మీకు నచ్చకపోయినా చేసినటువంటి పనిని త్యాగం అనొచ్చు. కదా! అ అలా మాట్లాడడం కూడా తప్పే. మా పిల్లల కోసం నేను చాలా త్యాగం చేశానండి. మా తల్లిదండ్రుల కోసం నేను చాలా నా జీవితాన్ని త్యాగం చేశానండి. అందులో ఏమున్నది సంతోషం? అందులో ఏముంది తీయదనం? మా తల్లిదండ్రుల బాధ్యత స్వీకరించానండి. చాలా సంతోషపడ్డారండి వాళ్ళు. అందులో ఉంటది తీయదనం. కాబట్టి మన జీవితంలోని ఎక్కువ, ఎక్కువ మనం విధి పైన ఆధారపడకూడదు. హ్మ్. ఇలా జరిగింది, అలా జరిగింది, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల అని చేతులు ముడుచుకొని కూర్చోవడం కంటే, మనం ఎటువంటి బాధ్యత తీసుకొని ఎలాగ ఇంకొకరికి సహాయపడగలం? ఎలాగ ఇంకొకరికి సంతృప్తి పరచగలం? ఆహ్, మనం మొదలుపెడితే మన సంతోషాన్ని చూసి అవతల వాళ్ళు కూడా దాన్ని ఉదాహరణ కింద తీసుకొని, వాళ్ళు కూడా మారుతారు. మనం అన్నీ కూడా బలవంతంగా ఒకరిని మార్చక్కర్లేదు. మన జీవితాన్ని చూసి కూడా మిగతా వాళ్ళ మనసులో కూడా స్ఫూర్తి కలిగి వాళ్ళు మారుతారు. ఆ! కాబట్టి విధిని స్వీకరించడం అంటే బలహీనత కాదు. చేతకానితనం కాదనమాట. మన శక్తిని, మన బుద్ధిని సరైన దిశలో నడిపిస్తూ, దాన్ని సరిగా ఉపయోగిస్తూ ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకొని, మన జీవితాన్ని ప్రయాణాన్ని ఈ రకంగా మనం గడిపినట్టయితే, మనం ఎప్పుడూ కూడా రాముడిలాగా సంతోషంగా ఉండొచ్చనమాట. అందుకే ఎప్పుడు కూడా రామాయణం మీరెప్పుడు చదివినా కూడా చాలా సులువుగా అంటే మీ మనస్తత్వం మారుతది. మీ దృష్టికోణం మారుతది. సమస్య మారిపోదు. మీ దృష్టికోణం మారడం వల్ల మీకొచ్చినటువంటి కష్టం చాలా చిన్నదిగా కనిపిస్తది. ఎప్పుడైతే చిన్నదిగా మీకు కనిపించిందో, దాన్ని సులువుగా మీరు ఎదుర్కోగలరు అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఆత్మస్థైర్యం మీకు కలుగుతది. అందుకనే జీవితంలో సాధారణంగా చాలామంది నా కంట్రోల్‌లో ఉందనుకుంటారు. లేకపోతే వాళ్ళ కంట్రోల్‌లో తెచ్చుకోవాలనుకుంటారు. అందుకే ఆహ్, ఆహ్, ఒక్కొక్కసారి అలక వేయటం. హ్మ్. ఏదో మూడీగా ఉండడం. ఆహ్, అవతల వారితోని పెద్దగా సహకరించకపోవడం. రకరకాలుగా మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళనుకున్నది జరిపించడం కోసం గొడవ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తారు. కానీ మనం ఇవన్నీ కూడా నియంత్రించాలనమాట. ఈ రకమైనటువంటి మనస్తత్వాన్ని నియంత్రించి మన చేతిలోని ఏమున్నది? మనం ఎంతవరకు చేయగలుగుతామో, మనకి ఎంత శాయశక్తులున్నాయో అంతటిని కూడా మన చుట్టుపక్క అందరూ కూడా సంతోషంగా ఉండేటట్టుగా మనం ప్రవర్తించాలి. వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా ఆహ్, వాళ్ళకి సహాయపడుతూ ఉండాలి. అందుకే ఆహ్, ఆ దృష్టికోణం ఏర్పడకపోవడం వల్ల ఈ రోజుల్లో చాలామంది డిప్రెషను, లేకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని లేదా ఆత్మహత్య ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? వాళ్ళనుకుంది అవ్వాలి. వాళ్ళనుకున్నది కానీ జరగలేదనుకోండి, వెంటనే డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. జీవితం వాళ్ళనుకున్నది వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి, ఆ జీవితాన్ని హతమార్చుకుంటారు వాళ్ళే. అంతేకానీ, నేను ఇంకా ఏం చేస్తే నేననుకున్నది సాధిస్తాను.
ఇంకా నేనేం చేస్తే నా జీవితం నా కంట్రోల్‌లో తెచ్చుకోగలుగుతాను, అన్న విధంగా ఆలోచన రాట్లేదు. ఏ బాధ్యతలు తీసుకుంటే, ఏ కర్తవ్యాన్ని తీసుకుంటే ఆహ్, నా జీవితం బాగుపడతది. కాదు, సులువుగా అయిపోవాలి అన్నీని. అనుకున్నది అయిపోవాలి. అవ్వకపోతే ఈ రకంగా వాళ్ళు ఆహ్, డిప్రెషన్‌లోకి వెళ్తున్నారనమాట.